హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జమ్ముడి, యువర్ వేదాంతస్ మాస్టర్ కెమిస్ట్రీ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. సో హలో ఎవ్రీబడి, అండ్ వీడియో చూసినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా మన క్లాస్ 9th 8th అండ్ 10th సంబంధించినటువంటి మన వేదాంతు తెలుగు ఛానల్లోకి స్వాగతం అండ్ సుస్వాగతం మై డియర్ స్టూడెంట్స్. అండ్ ఈరోజు మనం క్లాస్ 9th సంబంధించినటువంటి ఒక న్యూ చాప్టర్ అనేటువంటి స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ క్లాస్ 9th నుంచి కూడా ఇదిగో ఈ చాప్టర్ స్టార్ట్ చేయండి, ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్ అనేటువంటి చాప్టర్ స్టార్ట్ చేయమని చెప్పారు. సో ఐఎమ్ స్టార్టింగ్ దిస్ బ్యూటిఫుల్ చాప్టర్ మై డియర్ స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, లెట్ us enter into our beautiful chapter, that is what? Atoms and molecules and chemical reactions. I will complete this session within 2 classes. ఓకేనా? ఈ రోజు ఓకేనా ఒక 1 hour సెషన్ ఉంటుంది, అండ్ టుమారో ఒక 1 hour సెషన్ ఉంటుంది, అండ్ 2 సెషన్స్లో, అండ్ దిస్ విల్ గోయింగ్ టు కంప్లీట్. సో ఆర్ యూ రెడీ మై డియర్ స్టూడెంట్స్? రెడీ అయినట్టయితే కింద కామెంట్ బాక్స్లో ఎవ్రీబడి టెల్ మీ దట్ సార్ ఐఎమ్ రెడీ. అండ్ కింద లైక్ బటన్ ఉంటుంది, బ్లాస్ట్ చేసేసండి. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేసండి. అండ్ అలా చేసినట్టయితే అదొక సపోర్ట్ అని చెప్పొచ్చు నాకు. మీరు నాకు ఎంత ఎక్కువ సపోర్ట్ చేసినట్టయితే, నన్ను ఎంత ఎక్కువ ఎంకరేజ్ చేసినట్టయితే మీకు అంత కంటెంట్ అనేటువంటి అందిస్తాను మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా? షాల్ వి ఎంటర్? ఎస్ మై డియర్ స్టూడెంట్స్, మనం క్లాస్ 9th సంబంధించినటువంటి ఏంటన్నా మనకి ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ అనేటువంటి చాప్టర్ని మనం స్టార్ట్ అనేటువంటి చేసుకుంటున్నాం. అండ్ దీంట్లో వెరీ ఇంపార్టెంట్, మనం ఈ 9th క్లాస్కి సంబంధించినటువంటి ఈ బ్యూటిఫుల్ చాప్టర్ చెప్పుకోబోయే ముందు మనకు కొన్ని బేసిక్ థింగ్స్ అనేటువంటి మనకు తెలియాలి. ఓకేనా? ఏంటి అంటే మనం చెప్పుకునేటువంటి చాప్టర్ ఏంటి? ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్. నాన్న ఈ కెమికల్ రియాక్షన్స్ గురించి మనకి ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని వెరీ ఇంపార్టెంట్ థియరీస్ అనేటువంటి మనకు రావడం జరిగినాయి. ఓకేనా? సో అదేంటంటే మై డియర్ స్టూడెంట్స్, ఇది మనకి టీఎస్ వాళ్ళకి ఇది 7th చాప్టర్, ఏపీ వాళ్ళకి ఏ చాప్టర్ ఉంటుంది, ఐ మీన్ చాప్టర్ నంబర్ గుర్తులేదు, బట్ టీఎస్ వాళ్ళకైతే ఇది ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ అనేటువంటి చాప్టర్ ఎంత 7th చాప్టర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు my dear students, first of all we are going to discuss about what? Law of chemical combinations. సరే, వీటి గురించి ఎందుకు తెలుసుకోవాలి, వీటి వల్ల యూజ్ ఏంటి అని మనం మాట్లాడుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాప్టర్ యూజ్ ఏంటంటే, ఇది 9th క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్ క్లాస్ 10thలో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఆఫ్ ఆటంలో చాలా ఉపయోగపడుతుంది. అది అర్థం కావాలంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకు తెలియాలి. నెక్స్ట్ క్లాస్ 11thలో ఉన్నటువంటి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ చాప్టర్లో మనకి లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ వస్తాయి. సో అక్కడ ఇది ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, స్ట్రక్చర్ ఆఫ్ అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటిది క్లాస్ 11thలో ఉంటుంది. సో ఆ చాప్టర్ని కూడా అర్థం చేసుకోవడంలో ఈ 9th క్లాస్ సంబంధించినటువంటి బేసిక్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చదువుకున్నాం కదా, మార్క్స్ కోసం చదివి ఇక్కడికి వదిలేద్దామంటే లేదు, వీ హ్యావ్ టు లెర్న్ సబ్జెక్ట్. ఏంటి? సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేటువంటి మనకు రావాలి. ఓకేనా? మార్క్స్ ఎలాగైనా తెచ్చుకోవచ్చు, బట్ సబ్జెక్ట్ నేర్చుకోవడమే చాలా ఇంపార్టెంట్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఈ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్లో మనకి ఒక 4 టైప్స్ ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్, బట్ మన 9th క్లాస్లో 2 మాత్రమే ఉంటాయి. ఒకటేమో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఉంటుంది, ఓకేనా? ఒకటేమో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఇంకొకటి ఏముంటుందంటే మై డియర్ స్టూడెంట్స్, లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. ఈ 2 లాస్ మనకి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. సార్ మరి లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్, ఇందులో 4 లాస్ ఉంటాయి, దాంట్లో 2 లాస్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తాం మన క్లాస్ 9thలో. ఇవి వేటి గురించి చెప్తాయంటే, ఒక రియాక్షన్ అనేటువంటిది ఎలా జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనకి మాట్లాడతాయి. సో మై డియర్ స్టూడెంట్స్, కాన్సన్ట్రేట్గా వినండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. జనరల్గా ఒక రియాక్షన్ అనేది ఎలా జరుగుతుంది? కెమిస్ట్రీ అంటేనే రియాక్షన్స్ మై డియర్ స్టూడెంట్స్. లెట్ us సే ఒక రియాక్షన్లో జనరల్గా రియాక్టెంట్స్ మనకి ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయిపోతాయి. ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అయిపోతాయి. రియాక్టెంట్స్ విల్ కన్వర్ట్ ఇంటు ది వాట్? ప్రొడక్ట్. రియాక్టెంట్ అంటే ఓకేనా, ఐ మీన్ దాన్ని మనం ఇదిగో ఈ సింబల్కి ఇట్ సైడ్ ఇండికేట్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. ఈ ఆరో సింబల్కి ఇట్ సైడ్ ఉన్న వాటిని రియాక్టెంట్స్ అంటాం, ఇట్ సైడ్ ఉన్న వాటిని ప్రొడక్ట్స్ అంటాం. ఓకేనా? జనరల్గా మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకోండి మై డియర్ స్టూడెంట్స్, లెట్ us సే
సోడియం క్లోరైడ్ ఉంది. సోడియం క్లోరైడ్ అంటే ఏంటి సార్? సోడియం క్లోరైడ్ అంటే మన ఇంట్లో వాడతాం కదా టేస్ట్ కోసం, ఓకేనా? ఏంటి వాడతాం టేస్ట్ కోసం? సాల్ట్, ఓకేనా? సాల్ట్. ఈ సాల్ట్ని మన కెమిస్ట్రీలో ఏంటి? సోడియం క్లోరైడ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? సోడియం క్లోరైడ్. ఓకే, ఈ సోడియం క్లోరైడ్ అనేది ఒక ప్రోడక్ట్, ఓకేనా? ఇదేంటంటే మనకి ఒక ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతుందంటే సోడియం ప్లస్ క్లోరిన్ అనేటువంటి రెండు రియాక్టెంట్స్, ఓకేనా? రియాక్టెంట్స్ కలిసిపోయి మనకేంటిది? ప్రోడక్ట్ అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది, ఓకేనా? ప్రోడక్ట్ అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది. అర్థమైందా? సో రియాక్టెంట్స్ కలిసిపోయి ప్రోడక్ట్ని మనకు ఫామ్ అనేటువంటి చేస్తాయి మై డియర్ స్టూడెంట్స్. సో ఇది ఒక రియాక్షన్. మరి వెరీ ఇంపార్టెంట్, ఈ కెమికల్ కాంబినేషన్స్ అనేటువంటివి దేని గురించి మాట్లాడతాయి అంటే ఇలాంటి రియాక్షన్స్ అన్నీ ఎలా జరుగుతాయి, వాటికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనకు మాట్లాడతాయి. లెట్ అస్ సే ఇక్కడ 1 మోల్ ఆఫ్ సోడియం తీసుకోవాలా అంటే మీన్ NaCl మనకి ఫామ్ అవ్వాలి అన్నట్టయితే, ఓకేనా? ప్రోడక్ట్ సాల్ట్ ఫామ్ అవ్వాలి అన్నట్టయితే రియాక్టెంట్స్ ఎన్ని మోల్ తీసుకోవాలి? 1 తీసుకోవాలా, 2 తీసుకోవాలి? అండ్ రియాక్టెంట్స్ మాస్ ఎంత ఉండాలి, ఓకేనా? మళ్ళీ ఇక్కడ ప్రోడక్ట్ వచ్చినటువంటి మాస్క్ అండ్ రియాక్టెంట్స్ మాస్క్ మధ్యలో రిలేషన్ ఏంటి, ఓకేనా? రెండు సేమ్ మాస్లో ఉండాలన్నా డిఫరెంట్ మాస్లో ఉండాలి. సో ఇలాంటి విషయాలన్నింటిని గురించి కూడా మనకి ఎవరు చెప్తారు? ఈ లా ఆఫ్ కాంబినేషన్స్ మనకు చెప్తాయి, ఓకేనా? ఏం చెప్తాయి? రియాక్షన్ ఎలా జరగాలి దానికి సంబంధించిన చిన్న చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి మనకు చెప్తాయి, ఓకేనా? సో అలాంటి, ఓకేనా, కొన్ని లాస్ గురించి, ఓకేనా, కొన్ని లాస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఆర్ యూ రెడీ మై డియర్ స్టూడెంట్స్? దాంట్లో ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ లా ఏంటంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. దీని అర్థం ఏంటంటే అసలు ఈ లా ఈ రియాక్షన్ గురించి ఏం చెప్తుంది అంటే మై డియర్ స్టూడెంట్స్, ఇట్ స్టేట్స్ దట్ మాస్ కెన్ neither be created nor destroyed in a chemical reaction. ఇదిగో లెటస్ ఇదే కెమికల్ రియాక్షన్ అనుకుందాం, ఓకేనా? మాస్ అంటే కంగారు పడకండి, మాస్ అంటే ఏంటి? బరువు ఏంటినా మనకి మాస్ అంటే బరువు. ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, మై డియర్ స్టూడెంట్స్, ఈ సోడియం అండ్ ఈ క్లోరైడ్కి ఎంత బరువు ఉంటుందో, ఓకేనా? ఈ సోడియంకి ఎంత బరువు ఉంటుంది అండ్ క్లోరిన్కి ఎంత మాస్ ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు దీని మాస్ అండ్ దీని మాస్, ఈ రెండింటి మాస్ ఏదైతే ఉందో అండ్ ప్రొడక్ట్ సైడ్, ఓకేనా, ఇక్కడ ప్రొడక్ట్ యొక్క మాస్ ఎంత ఉంటుంది, బరువు ఎంత ఉంటుందో, ఓకేనా? సో ఎప్పుడు కూడా మై డియర్ స్టూడెంట్స్ ఈ మాస్ అనేది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు, ఓకేనా? రియాక్టెంట్ మాస్ ఎంతైతే ఉంటుందో సేమ్ అంతే మాస్ ప్రొడక్ట్కి ఉంటుంది. అదే పాయింట్ ఇక్కడ నెక్స్ట్ మాట్లాడుతుంది, చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఇట్ మీన్స్ వాట్ డ్యూరింగ్ ద కెమికల్ రియాక్షన్ ద సమ్ ఆఫ్ ది masses of the reactants and products remains unchanged. అంటే ఈ రియాక్టెంట్స్ బాణం గుర్తుకి ఇటువైపు ఉన్నటువంటి రియాక్టెంట్స్ యొక్క మాస్ యొక్క సమ్, ఓకే, ఇది ఒక రియాక్టెంట్, ఇది ఒక రియాక్టెంట్, ఇంకొక రియాక్టెంట్ కూడా ఉండొచ్చు. అంటే మీన్ వేరే రియాక్షన్లో ఇంకొక రియాక్షన్ ఉండదు, రియాక్టెంట్స్ ఉండదు, ఏదైనా ఉండొచ్చు. సో ఈ రియాక్టెంట్స్ యొక్క బరువులు మాసెస్ మొత్తం ఈ ప్రొడక్ట్ యొక్క మాసెస్కి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంత ఉండదు కానీ మనం జనరల్ భాషలో చెప్పుకుంటాం, ఇది చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. 1 kg ఆఫ్, ఓకేనా, 1 kg ఆఫ్, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం 1 kg అండ్ ఇది 1 kg ఉందనుకుందాం, ఓకేనా? 2 kgల రియాక్టెంట్స్ మనకి రియాక్షన్ చెందినాయి అనుకోండి, ఇక్కడ 2 kgల ప్రోడక్టే ఫామ్ అవుతుంది. అంతే, సింపుల్, క్లియర్? ఓకే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా? ఓకే మై డియర్ స్టూడెంట్స్, దీన్ని మనకు తెలుగు అకాడమీ బుక్స్లలో అంటే మన స్టేట్ బోర్డ్స్ యొక్క బుక్స్లలో దీన్ని ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ అనేటువంటిది చేసిండు. ఏంటి? రియాక్టెంట్స్ మాస్ ప్రొడక్ట్ యొక్క మాస్ అనేటువంటిది ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు, ఓకేనా? చేంజ్ అనేటువంటి అవ్వదు. సో వీటి మాస్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటుంది అని చెప్పినాం కదా. సో దానికోసం ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, అంటే ఒక రియాక్షన్ చేస్తున్నారు. ఆ రియాక్షన్లో రియాక్టెంట్స్ మాస్ ప్రొడక్ట్ మాస్ సేమ్ ఉంటుంది అని మనకు నిరూపిస్తారు. సో ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటో మనం చూద్దాం, ఓకేనా? ఈ బుక్లో చాలా బుకిష్ లాంగ్వేజ్లో ఉంటుంది, ఓకేనా? అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సింపుల్గా చేసి చెప్తాను, డయాగ్రామేటికల్లో సింపుల్గా చేసి చెప్తాను. కాన్సన్ట్రేట్గా వినండి, వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి యాక్టివిటీస్ అనేటువంటి నేర్చుకోవాలి, బికాస్ దిస్ విల్ గివ్స్ వాట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తుంది. ఇదే మనకి, ఓకేనా, ఇదే మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తుంది. చూడండి, టు ఫైండ్ అవుట్ ద చేంజ్ ఇన్ ద మాస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద రియాక్షన్. బిఫోర్ రియాక్షన్ అంటే రియాక్టెంట్స్, ఆఫ్టర్ రియాక్షన్ అంటే ప్రొడక్ట్ అన్నట్టు, ఓకేనా?
సో బిఫోర్ రియాక్షన్ రియాక్టెంట్స్ యొక్క మాస్ అండ్ ప్రొడక్ట్ యొక్క మాస్ సేమ్ ఉంటుందని నిరూపించడానికి ఓకేనా మనం ఏంటిది ఓకేనా ఈ ఎక్స్పెరిమెంట్ అనేటువంటి చేస్తున్నాం. ఎయిమ్ అంటే లక్ష్యం ఓకేనా, ఇదే మన లక్ష్యం అన్నట్టు. సో నెక్స్ట్ మెటీరియల్ రిక్వైర్డ్, అసలు మనకి ఏ మెటీరియల్స్ రిక్వైర్డ్ అవుతాయంటే ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి లెడ్ నైట్రేట్, నెక్స్ట్ ఏంటిది పొటాషియం అయోడైడ్, నెక్స్ట్ డిస్టిల్డ్ వాటర్, నెక్స్ట్ 2 కోనికల్ ఫ్లాస్క్స్ కావాలి, నెక్స్ట్ ఏంటంటే మనకి స్ప్రింగ్ బ్యాలెన్స్ అనేటువంటి కావాలి, నెక్స్ట్ ఏంటిది స్మాల్ టెస్ట్ ట్యూబ్, నెక్స్ట్ ఏంటిది రిటార్డ్ స్టాండ్, నెక్స్ట్ ఏంటి రబ్బర్ కాక్, నెక్స్ట్ ఏంటంటే మనకి థ్రెడ్స్. సో దీస్ ఆర్ ద ఐటమ్స్ మెటీరియల్స్ విచ్ వి నీడ్ టు డూ దిస్ ఎక్స్పెరిమెంట్ ఓకేనా. ఈ ఎక్స్పెరిమెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తున్నాం అంటే మై డియర్ స్టూడెంట్ చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీఆర్ డూయింగ్ మీన్స్ ప్రిపేర్ సొల్యూషన్ ఆఫ్ లెడ్ నైట్రేట్ యొక్క సొల్యూషన్ మనం ప్రిపేర్ చేయాలి. ఎలా? బై డిజాల్వింగ్ ద అప్రాక్సిమేట్లీ 2 grams ఆఫ్ లెడ్ నైట్రేట్ ఇన్ 100 ml ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ ఓకేనా, డిస్టిల్డ్ వాటర్ ఓకేనా, డిస్టిల్డ్ వాటర్ ఓకేనా ఇన్ అ కోనికల్ ఫ్లాస్క్ 250 ml ఉన్నటువంటి ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకుంటున్నాం మై డియర్ స్టూడెంట్స్. కోనికల్ ఫ్లాస్క్ చూడండి అది ఇలా ఉంటుంది కోనికల్ ఫ్లాస్క్. నేను ఏం చేస్తున్నాను 250 ml ఓకేనా ఏదైనా వస్తువు దాంట్లో పట్టే విధంగా ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బాటిల్ ఉంది ఓకేనా, 1 లీటర్ బాటిల్ అని అనుకుందాం ఓకేనా, 1 లీటర్ బాటిల్ అనుకుందాం. అదేవిధంగా 250 ml పట్టేటువంటి ఒక కోనికల్ ఫ్లాస్క్ తీసుకుంటున్నాను ఓకేనా. సో అది ఎలా ఉంటుంది లైక్ ఓకేనా, ఎగ్జాక్ట్గా అలా రాకపోవచ్చు మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా. ఇలా మనకి కోనికల్ ఫ్లాస్క్ ఉంది అనుకుందాం ఓకేనా, కోనికల్ ఫ్లాస్క్ ఉంది అనుకుందాం మై డియర్ స్టూడెంట్స్, అర్థమైందా? ఎస్, దీంట్లో నేనేం తీసుకుంటున్నాను, దీని లోపల నేనేం తీసుకుంటున్నాను మై డియర్ స్టూడెంట్స్ 100 ml వాటర్, 100 ml వాటర్ తీసుకుంటున్నాను. అండ్ దీని లోపల నేను ఏం యాడ్ చేస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్, ప్లస్ అంటే యాడింగ్ అన్నట్టు అడిషన్ ఓకేనా. 2 ml ఆఫ్ ఏంటినా మనకి 2 ml ఆఫ్ లెడ్ నైట్రేట్ని నేను యాడ్ చేస్తున్నాను. ఎంత? 2 ml ఆఫ్ లెడ్ నైట్రేట్ నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేశానా? చేశాను. హమ్మయ్య. ఇప్పుడు ఏమైంది మనకి లెడ్ నైట్రేట్ 2 ml ఉంది, 100 ml వాటర్ ఉంది, మొత్తం మనకి ఇక్కడ లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఏర్పడింది ఓకేనా. ఇదేంటి మనకి సొల్యూషన్ అన్నట్టు. ఇప్పుడు ద సొల్యూషన్ ఆఫ్ వాట్ అన్న మనకి ఇక్కడ రాసిన చూడండి, ఇక్కడ మనకి ఏం ఏర్పడింది సొల్యూషన్ ఆఫ్ లెడ్ నైట్రేట్. ఎలా ఏర్పడింది? లెడ్ నైట్రేట్ని వాటర్కి యాడ్ చేసినట్టయితే మనకి లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఏర్పడింది. అచ్చా సమజ్ గయా క్యా? ఇది ఇట్ సైడ్ ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ కాన్సన్ట్రేట్గా వినండి. నెక్స్ట్ ప్రిపేర్ ద పొటాషియం అయోడైడ్ సొల్యూషన్. నెక్స్ట్ ఏ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నాం? పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నాను. బై డిజాల్వింగ్ ద అప్రాక్సిమేట్లీ 2 grams ఆఫ్ పొటాషియం అయోడైడ్ ఇన్ 100 ml ఆఫ్ వాటర్ ఇన్ అనదర్ కోనికల్ ఫ్లాస్క్. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇంకొక కోనికల్ ఫ్లాస్క్ తీసుకుంటున్నాను, తీసుకున్నారా మై డియర్ స్టూడెంట్స్? ఇమాజిన్ చేసుకోండి, ఇంకొక కోనికల్ ఫ్లాస్క్ తీసుకోండి. అండ్ దీంట్లో కూడా 100 ml ఆఫ్ ఏంటి వాటర్ తీసుకుంటున్నాను, 100 ml ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. తీసుకొని దీనికి నేను 2 grams ఆఫ్ ఇక్కడ మనం ఏం యాడ్ చేసినాం, లెడ్ నైట్రేట్ యాడ్ చేసినాం. ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలి, పొటాషియం అయోడైడ్ యాడ్ చేయాలి. పొటాషియం ఓకేనా అయోడైడ్ని యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం యాడ్ అంటే ఈ సింబల్ పెడుతున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ సొల్యూషన్ ఫామ్ అయింది, పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనకి సొల్యూషన్ ఆఫ్ పొటాషియం అయోడైడ్ ఓకేనా, పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ ఫామ్ అయింది. అచ్చా ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాడో చూద్దాం మై డియర్ స్టూడెంట్స్. సింపుల్గా టేక్ 4 ml ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ పొటాషియం అయోడైడ్ ఇన్ ద స్మాల్ టెస్ట్ ట్యూబ్ ఫామ్ ఆఫ్ అబోవ్ ద ప్రిపేర్డ్ సొల్యూషన్ ఓకేనా. అబౌవ్ ప్రిపేర్డ్ సొల్యూషన్ అంటే మనం ఇక్కడ దీని అర్థం ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఆల్రెడీ ఒక సొల్యూషన్ ప్రిపేర్ చేసినాం కదా. ఏం సొల్యూషన్? లెడ్ నైట్రేట్ సొల్యూషన్. ఈ లెడ్ నైట్రేట్ సొల్యూషన్లోకి ఇక్కడ 100 ml ప్లస్ ఎంత మనకి 2 grams ఆఫ్ పొటాషియం అయోడైడ్ కలిపినాం కదా మనకి అప్పుడు ఓకేనా, ఇంత సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఈ సొల్యూషన్లో మనకి ఏముంటుంది, పొటాషియం అయోడైడ్ ఉంటుంది 2 grams అండ్ ఎంత మనకి 100 ml ఆఫ్ వాటర్ ఉంటుంది. ఈ పొటాషియం అయోడైడ్ వాటర్ మొత్తం మిక్స్ అయిపోయి సొల్యూషన్ ఫామ్ అయింది. ఇదిగో ఈ సొల్యూషన్ని పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ని ఓకేనా ఎన్ని గ్రామ్స్
4 grams ఆఫ్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్. నేను ఏం చేయాలి మై డియర్ స్టూడెంట్స్, ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లో తీసుకొని, ఓకేనా, టెస్ట్ ట్యూబ్లో, ఒక స్మాల్ టెస్ట్ ట్యూబ్లో తీసుకోవాలి. ఓకేనా, టెస్ట్ ట్యూబ్ ఏడుంది, లెటసే ఇది టెస్ట్ ట్యూబ్ అనుకుందాం. ఓకేనా, ఇది టెస్ట్ ట్యూబ్. దీంట్లో ఏం తీసుకున్నాను నేను, 4 grams ఆఫ్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్, పొటాషియం, ఓకేనా, అయోడైడ్ సొల్యూషన్, క్లియర్, సొల్యూషన్ తీసుకున్నాను. దేంట్లో, ఇదిగో టెస్ట్ ట్యూబ్లో తీసుకున్నాను. ఇందులో ఏముంది మై డియర్ స్టూడెంట్స్, పొటాషియం అయోడైడ్ ఉంది. అచ్చా, ఇప్పుడు ఈ టెస్ట్ ట్యూబ్కి నేను ఒక దారం కడుతున్నాను. ఓకేనా, ఒక థ్రెడ్ కడుతున్నాను. ఓకేనా, థ్రెడ్ అంటే దారం కడుతున్నాను మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, దారం కట్టేసి నేను ఏం చేస్తున్నా అంటే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, ఆ పాయింట్ ఇక్కడ నెక్స్ట్ చూపిస్తా చూడండి ఇక్కడ, హ్యాంగ్ ద టెస్ట్ ట్యూబ్ containing 4 ml of potassium iodide solution in the conical flask containing lead nitrate solution carefully without mixing the solution. Close the flask. ఏంటన్నా మనకి కార్క్. ఇది చూడండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ లెడ్ నైట్రేట్ సొల్యూషన్ తీసుకున్నా కదా టెస్ట్ ట్యూబ్లో, దీనికి ఒక దారం కట్టేస్తున్నాను. ఈ దారాన్ని ఏం చేస్తున్నాను, ఒక స్టాండ్కి పెడుతున్నాను. ఇలా స్టాండ్కి పెట్టి దారం కట్టేసి, ఓకేనా, స్టాండ్ పెడుతున్నాను. దీన్ని ఇలా, ఓకేనా, దీన్ని ఇలా తీసుకొచ్చి ఇదిగో ఈ ఏంటిది లెడ్ నైట్రేట్ ఉన్నటువంటి సొల్యూషన్లో దీన్ని డిప్ చేస్తున్నాను. కానీ ఇందులో ఉన్న సొల్యూషన్ మాత్రం ఇందులో సొల్యూషన్కి డ్రాప్ డ్రాప్ చేయొద్దు. ఓకేనా, తీసుకొని రండి, ఇందులో పెట్టేసండి అంతే. ఓకేనా, మొత్తం దీన్ని ఇలా నిలువుగా తీసుకొచ్చి దీనిలో పెట్టండి అంతే. దీన్ని మొత్తం ఇందులో డ్రాప్ చేయకుండా ఈ సొల్యూషన్లో నేను పెడుతున్నాను. ఏం చేస్తున్నాను, ఈ టెస్ట్ ట్యూబ్ని తీసుకొని వచ్చి 4 grams ఆఫ్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ని ఈ టెస్ట్ ట్యూబ్లో తీసుకొని దీనికి దారం కట్టేసి మంచిగా ఒక థ్రెడ్ కట్టేసి, ఓకేనా, దీన్ని ఇక్కడ హ్యాంగ్ చేసేసి, ఓకేనా, దీన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టేస్తున్నాను, డ్రాప్ చేస్తున్నాను. కానీ ఇందులో సొల్యూషన్ ఇందులో పడట్లే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఏం చేయాలన్నా మనకి మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ మీన్స్ వెయిట్ ద ఫ్లాస్క్ ఇట్స్ కంటెంట్స్ కేర్ఫుల్లీ యూజింగ్ ద స్ప్రింగ్ బ్యాలెన్స్. అచ్చా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా మై డియర్ స్టూడెంట్స్, what I am doing means एक minute yes ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా మై డియర్ స్టూడెంట్స్, ఇదిగో ఈ కోనికల్ ఫ్లాస్క్ ఉంది ఇది మొత్తం, ఓకేనా, దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ని అంటే ఇప్పుడు రియాక్షన్ జరగలే. ఓకేనా, రిమెంబర్ దిస్ పాయింట్ మై డియర్ స్టూడెంట్స్, రియాక్టెంట్స్ కలిసినప్పుడే రియాక్షన్ జరుగుద్ది. ఓకేనా, సోడియం క్లోరైడ్ ఇక్కడ చెప్పిన కదా మనం ఎగ్జాంపుల్, సోడియం ప్లస్ క్లోరైడ్ రెండు కలిసినప్పుడే రియాక్షన్ జరుగుద్ది. ఓకేనా, జరుగుద్ది. కానీ ఇందులో మనం 4 grams ఆఫ్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్ తీసుకున్నాం అండ్ దీంట్లో ఆల్రెడీ లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఉంది. బట్ ఈ రెండు ఇంకా కలవలే, ఎందుకంటే దీన్ని ఇలాగనే పెట్టిన నిలువుగా, దాని లోపల చేయలేదు. ఓకేనా, ఇలా నిలువుగా పెట్టినప్పుడు దీని వెయిట్ని నేను ఏం చేస్తున్నాను, కొలుస్తున్నాను. ఓకేనా, దీన్ని వెయిట్ని కొలుస్తున్నాను. ఓకేనా, ఇక్కడ వెయింగ్ మిషన్ పెట్టాను. ఇడేముంది మనకి మెషిన్ ఉంది అనుకుందాం. ఓకేనా, మెషిన్ ఉంది. ఈ మెషిన్తో దీన్ని నేను ఏం చేస్తున్నాను, కొలుస్తున్నాను. దీని బరువు ఎంత ఉందో కొలుస్తున్నాను. ఓకేనా, దీని బరువు ఎంతో కొలుస్తున్నాం. లెట్ సే దీని బరువు ఎంత వచ్చింది అనుకుందాం మై డియర్ స్టూడెంట్స్, 4 grams అంటే ఒక 100 grams బరువు వచ్చింది అనుకుందాం నాన్న. ఒక 100 grams దీని బరువు వచ్చింది అనుకుందాం. లెట్ us assume అనుకోండి అంతే. ఓకేనా, దీని బరువు నేను కొలిసాను. ఓకేనా, కొలిసిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేయాలంటే మై డియర్ స్టూడెంట్స్, సో వాట్ షుడ్ ఐ డూ మీన్స్, నౌ ఏంటి మనకి tilt and swirl the flask so that the two solutions can mix. అచ్చా, ఇప్పుడు నేను ఏం చేయాలంటే మై డియర్ స్టూడెంట్స్, ఇంతకు ముందు ఏం చేశాను, ఈ టెస్ట్ ట్యూబ్ని లోపల పెట్టేసి దీంట్లో ఉన్న సొల్యూషన్ దీంట్లో పడకుండా ఉంచి నేను వెయిట్ కనుక్కున్నానా లేదా అంటే రియాక్షన్ జరగకముందు నేను వెయిట్ని కనుక్కున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 grams వచ్చింది అనుకుందాం. ఓకేనా, అనుకున్నాం, అర్థమైందా. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇదే టెస్ట్ ట్యూబ్లో ఉన్నటువంటి సొల్యూషన్ ఇందులోకి జారు విడిచాను. అర్థమైందా, ఇందులోకి జారు విడిచాను. ఈ సొల్యూషన్ ఏం చేశాను, దీని లోపలికి పంపించాను. అప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్నటువంటి 4 grams ఆఫ్ పొటాషియం అయోడైడ్ సొల్యూషన్, దీంట్లో ఉన్నటువంటి లెడ్ నైట్రేట్ సొల్యూషన్ అవేమైతాయి, మిక్స్ అయితే ఒకదానికొకటి మిక్స్ అయిపోయి ఏంటినా ప్రోడక్ట్ని ఫామ్ చేస్తుంది. ఒక కొత్త ప్రోడక్ట్ అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది. అర్థమైందా. సో ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది కదా, అప్పుడు నేను మళ్ళీ దీని యొక్క వెయిట్ని కొలుస్తాను. ఓకేనా, మళ్ళీ దీని యొక్క వెయిట్ని కొలుస్తాను. మళ్ళీ దీని యొక్క వెయిట్ని కొలిస్తే మళ్ళీ దీని వెయిట్ ఎంత వచ్చింది అనుకుందాం, మళ్ళీ కూడా ఎంత వచ్చింది, 100 grams వచ్చింది. ఎంత, 100 grams వచ్చింది. మనం అనుకుంటున్నాం అంతే. ఓకేనా, జస్ట్ అనుకుంటున్నాం. ఓకేనా, అంటే
రియాక్షన్ జరగక ముందు ఎంతైతే వెయిట్ వచ్చిందో రియాక్షన్ జరిగిన తర్వాత, రియాక్షన్ జరగకముందు అంటే రియాక్టెంట్స్గా ఉన్నప్పుడు, సపరేట్ రియాక్టెంట్స్గా ఉన్నప్పుడు ఎంతైతే బరువు ఉందో రియాక్షన్ జరిగిన తర్వాత కూడా, ప్రోడక్ట్ ఫామ్ అయిన తర్వాత కూడా మనకి సేమ్ అంతే బరువు వస్తుంది. అంటే మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రొడక్ట్ అని అర్థమే కదా. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ రాసిన చూడండి మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంతే చెప్పచ్చు కదా. ఇక్కడ రియాక్టెంట్స్ ఏమేంటి మై డియర్ స్టూడెంట్స్, లెట్ మీ రైట్ ఓవర్ హియర్. రియాక్టెంట్స్ ఏంటి మనకి ఏంటంటే మనకి పొటాషియం హైడ్రేట్ సొల్యూషన్ కాదు, లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఓకేనా. లెడ్ నైట్రేట్ మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా. ఎస్, లెడ్ నైట్రేట్ సొల్యూషన్కి మనం 4 grams ఆఫ్ పొటాషియం హైడ్రేట్ సొల్యూషన్ రాస్తున్నాం. లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఓకేనా, ఇదొక రియాక్టెంట్. ప్లస్ దీనికి మనం ఎంత మనకి 4 grams ఆఫ్ ఎంత పొటాషియం ఓకేనా అయోడైడ్ సొల్యూషన్ ఓకేనా. సొల్యూషన్ మనం ఇక్కడ పెడుతున్నాం ఓకేనా. మళ్ళీ ఏమైంది, ఇక్కడ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది ఓకేనా. ఏ ప్రోడక్ట్ అయినా ఫామ్ అవ్వచ్చు. అండ్ ఈ రెండింటి యొక్క వెయిట్ని మనం కొలిస్తే లెటస్ అజ్యూమ్ 100 grams వచ్చింది అనుకోండి జస్ట్. అండ్ ఇక్కడ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ కూడా మనకి ఎంత వస్తుంది, 100 grams వస్తుంది ఓకేనా. ఈ యాక్టివిటీ ద్వారా మనం ఇది తెలుసుకోవాలి, ఏంటి ఈ రియాక్టెంట్స్, బాణం గుర్తుకు ఇట్టుకున్నటువంటి రియాక్టెంట్స్ ఎంతైతే వెయిట్ని కలిగి ఉంటాయో, మాస్ని కలిగి ఉంటాయో, ప్రొడక్ట్ యొక్క మాస్ కూడా అంతే కలిగి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్ ఓకేనా. సో ఈ యాక్టివిటీ ద్వారా రిజల్ట్స్ అనేటువంటి మనకి ఏం తెలుస్తుంది చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ రిజల్ట్స్ అనేటువంటి మనకి ఏం తెలుస్తుంది, ఆ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ అండ్ ద మాస్ రిమైన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద కెమికల్ రియాక్షన్ ఓకేనా. సేమ్ ఉంటుంది కాబట్టి దేర్ ఈజ్ ఎ మాస్ నెయిదర్ క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ ఇన్ అ కెమికల్ రియాక్షన్లో మాస్ని మనం కొత్తగా క్రియేట్ చేయం, కొత్తగా డెస్ట్రాయ్ అనేటువంటి కూడా చేయం ఓకేనా. ఎంత మాస్ ఉందో అంతే మాస్ ఉంటుంది ఓకేనా. ఫస్ట్ 100 grams ఉంటే ఫామ్ అయ్యేది కూడా మనకి 100 grams మనకి ఫామ్ అవుతాయి. లేదంటే ఫస్ట్ 50 grams రియాక్టెంట్స్ ఉంటే ఫామ్ అయ్యేది కూడా 50 grams రియాక్టెంట్సే మనకి ఫామ్ అవుతాయి. దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ రియాక్షన్. అర్థమైందా? ఎస్ మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటాను ఓకేనా. నెక్స్ట్ లెటస్ టాక్ అబౌట్ నెక్స్ట్ రియాక్షన్ మై డియర్ స్టూడెంట్స్. రియాక్షన్ ఏంటంటే, ఐ హోప్ ఇది మీకు కనిపిస్తుందా మై డియర్ స్టూడెంట్స్? ఈజ్ ఇట్ విజిబుల్ టు యూ మై డియర్ స్టూడెంట్స్? ఓకే, కనిపిస్తుంది కదా. లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్. నెక్స్ట్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ మరి ఏం చెప్తుంది రియాక్షన్ గురించి? లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ ఏం చెప్తుంది అని మనకి చూద్దాం. ఇక్కడ ఇట్ స్టేట్స్ దట్ ఇన్ అ కెమికల్ కంపౌండ్ ఆల్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ ప్రజెంట్ ఇన్ డెఫినైట్ ప్రపోర్షన్ ఇన్ ద మాస్ ఓకేనా. మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నట్టయితే ఓకేనా, ఏదైనా ఇప్పుడు సోడియం క్లోరైడ్ తీసుకోండి ఓకేనా, అదొక ఎలిమెంట్. వాటర్ తీసుకోండి, అంటే ఎలిమెంట్ అనుకుంటున్నాను. ఇన్ కెమికల్ రియాక్షన్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్వేస్ ప్రెజెంట్ ఇన్ ద డిఫైన్డ్ ప్రపోర్షన్. ఒక కెమికల్ కాంపౌండ్ తీసుకోండి ఏదైనా, వాటర్ ఈజ్ ఎ కెమికల్ కాంపౌండ్. ఎందుకు? వాటర్లో హైడ్రోజన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, అదొక కెమికల్ కాంపౌండ్. సోడియం క్లోరైడ్ ఉంది, ఉప్పు, అదొక కెమికల్ కాంపౌండ్. దాంట్లో సోడియం ఉంటుంది, క్లోరైడ్ ఉంటుంది. ఇవి రెండు కెమికల్ రియాక్షన్ చెంది మనకి సోడియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. అంటే ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. మనం అమ్మోనియా కూడా తీసుకోవచ్చు. అమ్మోనియా ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ వాట్? ఆ కెమికల్ కాంపౌండ్. ఏదైనా ఒక కెమికల్ కాంపౌండే మనకి ఓకేనా. ఇప్పుడు గ్లూకోజ్ ఉంది, మీరు తాగుతున్నారు, C6H12O6, అది కూడా మనకు ఒక కాంపౌండే ఓకేనా. సో ఇలా మనకు ఏ కాంపౌండ్ అయినా తీసుకోండి, ఏ కెమికల్ కాంపౌండ్ అయినా తీసుకోండి, దాంట్ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్స్, లెటస్ సే H2O తీసుకున్నాను అంటే ఏంటి? వాటర్ యొక్క ఫార్ములా. దీంట్లో ఒక ఆక్సిజన్ ఉంటుంది, 2 హైడ్రోజన్స్ ఉంటాయి. ఒక ఆక్సిజన్, 2 హైడ్రోజన్స్ ఉంటాయి. సో ఈ కాంపౌండ్లో ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా చూడండి డెఫినెట్ ప్రపోర్షన్ బై ద మాస్ ఓకేనా. ఒక ఫిక్స్డ్ మాస్ని కలిగి ఉంటాయి ఓకేనా. ఒక డెఫినెట్ మాస్ని మనకి కలిగి ఉంటాయి. లెటస్ సే మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ H2O ఉంది కదా, H2Oలో ఆక్సిజన్ ఎప్పుడు కూడా మనకి మై డియర్ స్టూడెంట్స్ దీని యొక్క బరువు ఎంత అంటే 16, ఒక ఆక్సిజన్ బరువు 16, ఇక్కడ 2 హైడ్రోజన్స్ బరువు ఎంత 2 ఓకేనా. అంటే ఇవి ఎప్పుడు కూడా 16:12 బై మాస్ ఉంటాయి. దునియాలో ఏ వాటర్ అయినా తీసుకో,
గంగా వాటర్ తీసుకో, గోదావరి వాటర్ తీసుకో, సముద్రంలో ఉన్న వాటర్ తీసుకో, మురికి కాలువలో ఉన్న వాటర్ తీసుకో, బిస్లరీ వాటర్ తీసుకో, యూ కెన్ టేక్ ఎనీ వాటర్. వాటర్లో ఎప్పుడు కూడా H2O అనే మాలిక్యూల్స్ మాత్రమే, అనే ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. ఒక ఆక్సిజన్ ఉంటుంది, 2 హైడ్రోజన్స్ మాత్రమే ఉంటాయి. అండ్ వీటి యొక్క మాస్ ఎప్పుడు కూడా 16:2 మాత్రమే ఉంటుంది. ఇంకా దీన్ని ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే 2 ఎక్కం 2, 2 16, 2 1 2, 2 8 16. సో 8:9 రేషియోలో మనకేముంటుంది, వాటర్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, వాటర్ అనేటువంటిది ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. అర్థమైందా? అంటే మై డియర్ స్టూడెంట్స్ 1 మోల్ ఆఫ్, ఓకేనా, ఎలా చెప్పాలంటే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, 16 grams ఆఫ్ ఆక్సిజన్, ఓకేనా, ప్లస్, ఓకేనా, అండ్ 2 grams ఆఫ్ వాట్, హైడ్రోజన్స్, ఓకేనా, హైడ్రోజన్, ఓకేనా, 2 grams ఆఫ్ హైడ్రోజన్. ఇవి రెండు రియాక్షన్ చెంది మనకి ఎంతనన్నా మనకి ఇక్కడ చూడండి H2Oని మనకు ఫామ్ చేస్తాయి. ఓకేనా, అప్పుడు ఇదెంత 16 grams ఉందా అంటే 16 ఉందా? ఎస్. ఇదెంత ఉందా మనకి బై మాస్? 2 ఉందా? ఎస్, 2 ఉంది. మొత్తం ఎంత మనకి ఇక్కడ 18 grams ఆఫ్ వాట్ ఏంటి H2O అనేటువంటి మనకు ఫామ్ అవుతుంది. ఓకేనా, 16 grams ఆఫ్ ఆక్సిజన్ అండ్ 2 grams ఆఫ్ వాట్ నన్న మనకి హైడ్రోజన్ రియాక్షన్ చెంది 18 grams ఆఫ్ వాట్ మనకి ఏం ఫామ్ చేస్తుంది? 18 grams ఆఫ్ వాట్ నన్న మనకి 18 grams ఆఫ్ H2Oని మనం ఫామ్ చేస్తుంది. దీన్ని ఇప్పుడు మనం కొట్టేసినట్టయితే 2 1 అండ్ 2 8, ఓకేనా, ఇక్కడ ఎంత మనకి 2 9, ఓకేనా, అంటే 8 grams ఆఫ్ ఆక్సిజన్, 1 grams ఆఫ్ హైడ్రోజన్ కలిసి మనకి 9 grams ఆఫ్ ఎంతనన్నా మనకి H2Oని మనకు ఫామ్ అనేటువంటి చేస్తుంది. ఓకేనా, రేషియో అనే ఫామ్ అనేటువంటి చేస్తుంది. ఈ 9 గ్రామ్స్లో 1 గ్రామ్ హైడ్రోజన్ ఉంటుంది, 8 grams ఆక్సిజన్ అనేటువంటిది ఉంటుంది. దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? ఓకే, ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చింది చూడండి మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, ఇన్ వాటర్ ఆల్వేస్ కంటైన్స్ 2 elements, హైడ్రోజన్ అండ్ వాట్, ఆక్సిజన్, 2 ఎలిమెంట్స్ కాంపోనెంట్స్ మాత్రమే ఉంటాయి. ఇన్ విత్ ద సేమ్ రేషియో ఆఫ్ వాట్, 2:16 రేషియోలో. ఓకేనా, 2:16 రేషియోలో. ఓకేనా, 2:16 రేషియో ఉందా లేదా చూడండి, ఇక్కడ 2 హైడ్రోజన్స్ అండ్ ఎంత మనకి 1 ఆక్సిజన్. సో 2:16 రేషియోలు ఉంటాయా? ఎస్, ఉంటాయి. అండ్ దాంట్లో, ఓకేనా, దాంట్లో మై డియర్ స్టూడెంట్స్ ఆర్ 1:8 రేషియో. చూడండి 1:8 రేషియోలో ఉంటున్నాయా లేదా? బై మాస్. ఓకేనా, బై మాస్. అండ్ 9 grams ఆఫ్ వాటర్ డికంపోజ్డ్, ఇదిగో 9 grams ఆఫ్ వాటర్ అనేటువంటిది ఓకే డికంపోజ్డ్ అయ్యి టు గెట్ ఎంత మనకి 1 grams ఆఫ్ ఎంత హైడ్రోజన్ అండ్ 8 grams ఆఫ్ వాటర్, 8 grams ఆఫ్ వాటర్ ఆక్సిజన్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఓకేనా, ఇలా. అదే విధంగా మనం అమ్మోనియా తీసుకోండి, NH3, అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ కంటైన్స్ 2 elements. ఏమిటి మనకి 2 రకాల ఎలిమెంట్స్, ఒకటి నైట్రోజన్ ఉంటుంది, ఇంకా హైడ్రోజన్స్ ఉంటాయి. హైడ్రోజన్స్ ఎన్ని ఉంటాయి మనకి? 3 హైడ్రోజన్స్ ఉంటాయి. అంటే 2 రకాల ఎలిమెంట్స్ అంటే ఒకటి హైడ్రోజన్ ఉంటుంది, ఒకటి నైట్రోజన్ ఉంటుంది. ఓకేనా, అండ్ ఎన్ని హైడ్రోజన్స్ ఉంటాయి? 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఓకేనా, అండ్ ఇవి ఎప్పుడు కూడా ఎంత రేషియోలో ఉంటాయి అంటే 14:3 రేషియోలో మనకు ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. 14:3 రేషియో. 3 హైడ్రోజన్స్ యొక్క బరువు 3 నానా, అండ్ ఒక నైట్రోజన్ యొక్క బరువు ఎంత మనకి 14. ఓకేనా, ఇది 3 grams, ఇది 14 grams. ఓకేనా, రెండైతే కొట్టుకుపోతే పోవు, ఇక్కడ దేంతో కూడా పోవు. ఓకేనా, 2 ఆడ్ నెంబర్సే. ఓకే, సో మొత్తం ఎంత వస్తుంది? 3:14 రేషియోలో మనకు ఉంటాయి, లేదంటే 14:3 రేషియోలో మనకు ఉంటాయి. 14:3 రేషియోలో. సో 14 అంటే ఏంటిది? నైట్రోజన్ యొక్క రేషియో, 3 అంటే ఏంటిది? హైడ్రోజన్ యొక్క రేషియో. సో 14:3 రేషియో బై మాస్ అనేటువంటి మనకు ఉంటాయి. ఓకేనా, సో మొత్తం, ఓకేనా, మొత్తం మనకి ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి NH3 మొత్తం ఎంత రేషియో ఉంటుంది? మొత్తం ఎంత మనకి 14 + 3 ఎంత మనకి 14 + 3 17. ఓకేనా, NH3 17 grams ఉన్నట్టయితే దాంట్లో 14 grams నైట్రోజన్ అండ్ 3 grams హైడ్రోజన్ అనేటువంటి మనకు ఉంటుంది. దిస్ ఇస్ వాట్ లా ఆఫ్ కాన్స్టెంట్ ప్రపోర్షన్ అనేటువంటి మనకు చెప్తుంది. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ కెమికల్ కాంపౌండ్ దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అనేటువంటి ఒక ఫిక్స్డ్ రేషియోలో ఉంటాయి. ఓకేనా, దునియాలో ఏ అమ్మోనియానైనా తీసుకో, ఖచ్చితంగా అమ్మోనియాలో మనకి నైట్రోజన్ 14 గ్రాములే ఉంటుంది, హైడ్రోజన్ ఎన్ని ఉంటున్నా మనకి 3 grams మనకు ఉంటుంది. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? ఆర్ యు గెటింగ్ మై పాయింట్స్? క్లియర్? ఎంత సింపుల్. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా, కొన్ని ఎలిమెంట్స్ అనేటువంటి ఇక్కడ ప్రొవైడ్ చేశాను అండ్ వీటికి సంబంధించినటువంటి సింబల్స్, వాటి పేర్లు ఉన్నాయి. సో వాట్ యూ నీడ్ డూ మీన్స్ టేక్ ఎ స్క్రీన్ షాట్, కొంచెం హై క్వాలిటీలో పెట్టేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. 1 2 3 తీసుకున్నారా?
ఇవన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయండి, జస్ట్ అనడం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, వీటన్ని పేర్లు ఏడున్నాయి. ఓకేనా, ఈ పేర్లను గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా ఉంటాయంటే ఏది లేదు. ఓకేనా, వీ హ్యావ్ టు బట్టిఫై. ఓకేనా, వీ డోంట్ హ్యావ్ అదర్ ఆప్షన్ మై డియర్ స్టూడెంట్స్, వీ హ్యావ్ టు బట్టిఫై. ఓకేనా, ఎందుకంటే పేరు కాబట్టి మీ క్లాస్మేట్స్ పేరుని మీరు ఏం చేస్తారు? ఓకేనా, ఏమైనా టెక్నిక్తో గుర్తుకుంచగలరా? లేదు కదా, బట్టాల్సింది కదా, 4 సార్లు పిలిస్తే అదే గుర్తుకుంటాడు. ఓకేనా, అంటే ఆఫ్ కోర్స్ మన అబ్బాయిలకైతే కొంచెం మంచి అమ్మాయిలు కనిపిస్తే ఓకేనా పేరు చెప్పగానే గుర్తుంటుంది కానీ, ఓకేనా హ్యాండ్సమ్ అబ్బాయిలు వచ్చినా హ్యాండ్సమ్ అమ్మాయిలు వచ్చినా కూడా అమ్మాయిలకు ఓకేనా గుర్తుంటుంది అనుకుందాం. ఓకేనా, లేదంటే వాడు మంచిగా లావు ఉన్నాడు అనుకోండి, తప్పుగా అనట్లేదు, జస్ట్ ఆ పర్సన్ మీకు ఎక్కువ గుర్తుంటాడు. ఒక సన్నగా ఒక పర్సన్ అతను కూడా మీకు ఎక్కువ గుర్తుంటాడు, ఎందుకంటే అతను స్పెషల్ అన్నట్టు అందరిలాగా అందరికంటే. ఓకేనా, సో ఒక టాపర్ స్టూడెంట్ అతను గుర్తుకుంటారు. అదే విధంగా మనం ఈ వీటి అన్నింటినీ గుర్తుపెట్టుకుంటే అవన్నీ గుర్తునేటువంటి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. ఇగో పిఓ అంటే పొలోనియం, లేదంటే పీడి అంటే పెల్లాడియం. ఓకేనా, పీబీ అంటే లెడ్, దీన్నే మనం ప్లంబం అని కూడా అంటాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా, ఎల్ఐ అంటే లిథియం, ఎల్యు అంటే లుట్ అండ్ మనకి లక్టియం. ఓకేనా, లక్టియం. నెక్స్ట్ ఏంటిది? కేఆర్ అంటే క్రిప్టాన్, కే అంటే పొటాషియం. నెక్స్ట్ ఐఎన్ అంటే ఇండియం, ఐ అంటే అయోడియం, హెచ్ఓ అంటే మనం ఏమంటాం నాన్న? హోల్మియం. సో ఇలా వీటన్నిటి యొక్క నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఎన్ఈ అంటే నియాన్. ఓకేనా, ఎన్ఏ అండ్ ఎన్డి అంటే ఏంటి మనకి? నియోబ్డినం. ఓకేనా, నియోడినం. ఓకేనా, డైమియం. ఓకేనా, నియోడైమియం. ఓకే, ఇలా ప్రతి దాని పేరు కూడా మీరు గుర్తునేటువంటి పెట్టుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వాట్ నాన్న? అసలు మనం చెప్పుకునేది ఏంటన్నా మనకి? ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ ఓకేనా కెమికల్ రియాక్షన్స్ కదా. కెమికల్ రియాక్షన్ గురించి మీకు కొంచెం ఐడియా వచ్చిందా? ఎస్, ఓకే కదా. అండ్ దాని నుంచి ఇదిగో డాల్టన్ కొన్ని పాయింట్స్ చెప్పాను మనకి. చూడండి, డాల్టన్ ఎటువంటి సైంటిస్ట్ ఓకేనా కొన్ని పాయింట్స్ ఏంటి చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి. Matter is made up of tiny particles called what's atom. Every matter, pen is matter, watch is matter, this hand is matter. Okay, this shirt is matter and this mic is matter. ప్రపంచంలో ప్రతిది కూడా మ్యాటర్ అవుతుంది అన్న మనకి. ప్రపంచంలో ఏదైనా తీసుకో, ఏ మ్యాటర్ అయినా, లివింగ్ థింగ్స్ అయినా నాన్ లివింగ్ థింగ్స్ అయినా, ప్రతిది కూడా మనకి దేంతోని మేడప్ అయి ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్? ఆటమ్స్ తోని మనకి మేడప్ అయి అని ఉంటుంది. ఓకేనా, టైనీ పార్టికల్స్ అంటే చాలా చిన్న పార్టికల్స్, కంటికి కూడా కనిపించినంత చిన్న పార్టికల్స్తో మేడపై ఉంటుంది. వాటికి ఆటమ్స్ అని చెప్పాడు ఎవరు? డాల్టన్ అనేటువంటి సైంటిస్ట్. అండ్ ఆటమ్స్ ఆర్ ఇండివిజిబుల్, అసలు దాన్ని డివైడ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ ఉంది కదా, ఈ పెన్నుని మనం ఒక కత్తి తీసుకొని నరకంగా కట్ చేయంగా అసలు కట్ కానంత చిన్న పార్టికల్ మనకు ఫామ్ అవుతుంది. ఇంకా దాన్ని ఎంత చేసినా కట్ చేయం. ఓకేనా, సో అంత చిన్నగా ఉంటుందట, అసలు డివిజబుల్ అవ్వలేదట. అండ్ ఇట్ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ నాట్ డెస్ట్రాయిడ్ ఇన్ ఎ కెమికల్ రియాక్షన్. సో ఆటమ్ని జనరల్గా మనం కొత్త ఆటమ్ని క్రియేట్ చేయలేం, ఉన్న ఆటమ్ని కూడా డెస్ట్రాయ్ చేయలేం మనం. ఓకేనా, సో అవి ఎన్ని ఉంటాయి, అవి అలాగే స్టేబుల్గానే ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు ఒక ఆటమ్ ఉంది, హైడ్రోజన్ ఆటమ్ ఉంది అనుకుందాం. ఓకేనా, హైడ్రోజన్ ఆటమ్ని మనం కొత్త హైడ్రోజన్ ఆటమ్ మనం ఓకేనా క్రియేట్ చేయలేం. ఓకేనా, దునియాలో ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి మనకి. ఓకేనా, అన్నీ ఉంటాయి, చేంజ్ అనేటువంటి అవ్వవు. నెక్స్ట్ చూడండి, ఆటమ్స్ ఆఫ్ గివెన్ ఎలిమెంట్స్ ఆర్ సిమిలర్ ఇన్ మాస్ అండ్ వాట్ ప్రాపర్టీస్. ఓకేనా, సిమిలర్. ఓకేనా, ఓకేనా చూడండి, సిమిలర్ చూడండి మనకి ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఓకేనా, ఆటమ్స్ ఆఫ్ ఇక్కడ చూడండి గివెన్ సేమ్ ఎలిమెంట్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ ఆర్ సిమిలర్ ఇన్ మాస్ అండ్ ఏంటంటే మనకి ప్రాపర్టీస్. సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా నాన్న మనకి, సేమ్ ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి ఓకేనా ఏవైతే సేమ్ ఆటమ్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏవైనా వచ్చినాయి అనుకున్నాను మనకి, సేమ్ ఆటమ్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా మనకి అవి మాస్ కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు సిమిలర్గా ఉంటుంది. లేదంటే ఇప్పుడు ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి N2 ఉంది, రెండు కూడా నైట్రోజన్ నుంచి వచ్చినాయి. ఓకేనా, ఇప్పుడు రెండు నైట్రోజన్, ఇదొక నైట్రోజన్. ఓకేనా, ఇవి రెండు కూడా మనకి ఎలా ఉంటాయన్నా మనకి సిమిలర్ ఇన్ వాట్ అన్న, సిమిలర్ ఇన్ మాస్ అండ్ ప్రాపర్టీస్. వీటి బరువు సిమిలర్ అని ఉంటుంది, ఎంత 14 గ్రామ్స్ ఉంటుంది. ఓకేనా, అండ్ దీని యొక్క బిహేవియర్ ప్రాపర్టీస్ కూడా సేమ్ ఉంటాయి. కలర్ ప్రాపర్టీస్ కావచ్చు, అంటే లైక్ రంగు, రుచి, కారం. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మనకి చూడగానే కనిపించేది, దాని టేస్ట్ ఎలా ఉంటుంది, దాని కలర్ ఎలా ఉంటుంది, ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ అంటే నైట్రోజన్, ఈ రెండు నైట్రోజన్స్ ఉన్నాయి కదా,
ఈ నైట్రోజన్ హైడ్రోజన్తో రియాక్షన్ చేసింది అనుకోండి, ఓకేనా, ఈ నైట్రోజన్ కూడా హైడ్రోజన్తో రియాక్షన్ చేస్తున్నట్టు, ఓకేనా. ఈ నైట్రోజన్ మనకి ఆక్సిజన్తో రియాక్షన్ చేసింది అనుకోండి, ఈ నైట్రోజన్ కూడా ఆక్సిజన్తో రియాక్షన్ చేస్తాయి. అంటే ప్రాపర్టీస్ మొత్తం సేమ్ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. లైక్ ట్విన్స్ అనుకుందాం, బట్ ఈ వీళ్ళకి పర్ఫెక్ట్ ట్విన్స్ అన్నట్టు, ఓకేనా. ఏం తేడాలు ఉండవు, ఇద్దరు సేమ్ బిహేవియర్ని మనకి షో చేస్తారు, ఓకేనా. ఇవి సిమిలర్ ఆటమ్స్ సంబంధించింది. ఒకవేళ మనకి ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ సంబంధించినటువంటి ఆటమ్స్ ఉన్నాయి అనుకో, అవి డిఫరెంట్ మాసెస్ని షో చేస్తాయి అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ని మనకి షో అనేటువంటి చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మై డియర్ స్టూడెంట్స్ ఏముంది అనుకుందాం, మనకి ఏముంది మై డియర్ స్టూడెంట్స్, లెటర్స్ హెచ్ఎఫ్ అనుకుందాం. హైడ్రోజన్ అండ్ ఫ్లోరిన్ ఉంది, ఓకేనా. హెచ్ఎఫ్ అనే ఒక మాలిక్యూల్ ఉంది, ఇది నాట్ ఆటమ్ అన్న, ఇది మాలిక్యూల్, ఓకేనా. ఇప్పుడు చూడండి, హైడ్రోజన్ మాస్ డిఫరెంట్, ఫ్లోరిన్ మాస్ డిఫరెంట్. హైడ్రోజన్ మాస్ 1, ఫ్లోరిన్ మాస్ ఎంత మనకి ఇది డిఫరెంట్, ఓకేనా. ఫ్లోరిన్ మాస్ కూడా మనకి డిఫరెంట్, ఓకేనా. సో రెండింటి మాసెస్ డిఫరెంట్గానే ఉంటాయి అండ్ దాని యొక్క బిహేవియర్, ఫ్లోరిన్ వేరే ఎలిమెంట్, ఓకేనా, అది వేరే బిహేవియర్ని షో చేస్తుంది, ఓకేనా. అండ్ హైడ్రోజన్ వేరే ఎలిమెంట్, అది వేరే బిహేవియర్ని షో చేస్తుంది. ఇద్దరు వేరే అన్నట్టు, ఓకేనా. ప్రపంచంలో ప్రతి మనిషికి ఇంకొక మనిషికి డిఫరెన్స్ ఉంటుందా? ఎస్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? బయోడైవర్సిటీ అంటాం, జీవ వైవిధ్యత, బయోడైవర్సిటీ. వాట్ ఈస్ మీన్ బై బయోడైవర్సిటీ? ఈచ్ పర్సన్ ఇంకొక పర్సన్తో ఖచ్చితంగా ఏదో ఒక డిఫరెన్స్నైనా మనకి కలిగి ఉంటారు, ఓకేనా. అది పోలికలు కావచ్చు, బిహేవియర్ కావచ్చు, అంటే క్వాలిటీ కావచ్చు, ఈ దేంట్లో అయినా హైట్ కావచ్చు, వెయిట్ కావచ్చు, పర్సనాలిటీ కావచ్చు, దేంట్లో కొంత ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా. ప్రతి మనిషికి ఇంకో మనిషికి ఎంతో కొంత డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ ఆటమ్స్కి డిఫరెంట్ ఏంటంటే మనకి మాసెస్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ ఆటమ్స్ కంబైన్ ఇన్ అ స్మాల్ హోల్ నెంబర్ రేషియోస్ టు ఫార్మ్ కంపౌండ్స్, ఓకేనా. ఈయన చెప్పిన దాని ప్రకారం ఆటమ్స్ అనేటువంటివి సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో మనకి కంబైన్ అనేటువంటి అవుతాయి అంట. సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో ఆటమ్స్ అనేటువంటివి కంబైన్ అయినటువంటి అవుతాయి అంట మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో, ఓకేనా. అండ్ ఇన్ ఎ గివెన్ కంపౌండ్ దట్ రిలేటివ్ నంబర్ అండ్ ద కైండ్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ కాన్స్టెంట్, ఓకే. ఇన్ అ గివెన్ కాంపౌండ్ ద రిలేటివ్ నెంబర్ అండ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ అనేటువంటివి కాన్స్టెంట్గా మనకు ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. These are the points which are discussed in Dalton atomic theory, okay. Dalton atomic అంటే ఈ పాయింట్స్ అర్థం కావట్లేదు అన్న, సింపుల్ కదా. సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో మనకి కాంపౌండ్స్ అనేటువంటి ఫామ్ అయితే మై డియర్ స్టూడెంట్స్, ఓకేనా. అంటే పెద్ద డిఫరెన్స్ ఉండకుండా చాలా తక్కువ డిఫరెన్స్ అనేటువంటి మనకు ఉంటుంది మనకి సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం తీసుకుందాం, H2O తీసుకుందామా, ఓకేనా. H2Oలో మనకి రెండు ఏముంటాయన్నా, మనకి హైడ్రోజన్స్ ఉంటాయి అండ్ ఎన్ని మనకి ఇక్కడ ఎంతైనా మనకి ఒక ఆక్సిజన్ అనేటువంటిది ఉంటుందా లేదా, ఒక రెండు హైడ్రోజన్స్ ఉంటాయి అండ్ ఒకటి ఆక్సిజన్ అనేటువంటిది ఉంటుంది. మాస్ రేషియో కావచ్చు, అది పర్సంటేజ్ రేషియో కావచ్చు, ఏదైనా మనకి మాస్ రేషియో, పర్సంటేజ్ రేషియో ఏదైనా కూడా మనకి ఇదంతా 16 కాబట్టి సో 1 అండ్ ఎంత మనకి ఇక్కడ 8, 1:8 సింపుల్ హోల్ నెంబర్స్, రైట్. ఇవన్నీ కూడా సింపుల్ హోల్ నెంబర్స్ అయినా మనకి సింపుల్ హోల్ నెంబర్, ఓకేనా. ఇవన్నీ 1:2 రేషియోలో కావచ్చు, 1:1 రేషియోలో కావచ్చు, ఇలా మనకి ఉంటాయి నా 1:1 రేషియోలో, 1:2 రేషియోలో, 1:3 రేషియో, 1:4 రేషియో, ఓకేనా. మరీ పెద్ద డిఫరెన్స్ కాకుండా 32 రేషియో అండ్ 59 ఇలా పెద్ద పెద్ద రేషియో కాకుండా సింపుల్ హోల్ నెంబర్ రేషియోలో మనకు ఉంటాయి నాన్న, మనకి ఆటమ్స్ అన్ని కంబైన్ అయ్యి మనకు ఉంటాయి, ఓకే. నెక్స్ట్ ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వచ్చినాం. మనం చెప్పుకునే చాప్టర్ ఏంటంటే మనకి కెమికల్ రియాక్షన్ గురించి ఒక ఐడియా వచ్చిందా? ఎస్. నౌ లెట్ us టాక్ అబౌట్ ఆటమ్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ అంటే ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే మన చాప్టరే దేని గురించి మనకి ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్ కదా. సో కెమికల్ రియాక్షన్ గురించి ఒక ఐడియా వచ్చింది. లెట్ us టాక్ అబౌట్ ఆటమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటమ్ అంటే ఏంటి? An atom is a smallest particle of an element that may or may not exist independently and retains all chemical properties. All chemical properties. Atom అనేది ఏంటిది? ఒక స్మాలెస్ట్ పార్టికల్, చాలా చిన్న 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 పార్టికల్. అండ్ ఈ ఆటమ్ అనేటువంటిది దట్ ద ఎలిమెంట్ మే బి ఆర్ మే నాట్ బి ఇండిపెండెంట్. అది మనకి సింగిల్గా ఉండొచ్చు, లేదంటే సింగిల్గా ఉండకపోవచ్చు. ఆటమ్ ఒకటే ఉండొచ్చు, లేదంటే ఇంకో దాంతో కలిసి కూడా ఉండొచ్చు మనకి. అర్థమైందా మై డియర్ స్టూడెంట్స్? ఇప్పుడు హైడ్రోజన్ అనేది ఒక ఆటమ్, బట్ ఇది గాలిలో ఇది ఎలా అవైలబుల్గా ఉంటుందంటే మై డియర్ స్టూడెంట్స్ H2 మాలిక్యూల్గా అవైలబుల్గా ఉంటుంది, ఓకేనా. ఇలా సింగిల్గా ఉండొచ్చు, లేదంటే ఏంటి మనకి మాలిక్యూల్గా అవైలబుల్గా కూడా ఉండొచ్చు. ఇప్పుడు మనకి మై డియర్ స్టూడెంట్స్ మనకి ఏంటి మనకి ఆక్సిజన్, ఇది కూడా మనకి ఎప్పుడు కూడా అంటే రెండు ఆక్సిజన్స్ కలిసే ఉంటాయి, లేదంటే 3 ఆక్సిజన్స్ కలిసి ఉంటాయి. ఓజోన్గా ఉంటుంది, లేదంటే మనకి ఏంటంటే మనకి 2 ఆక్సిజన్స్ కలిసైనా మనకి ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. అర్థమైందా? ఎస్. అంటే సింగిల్గా కూడా కొన్ని ఆటమ్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ ఉంది అనుకుందాం, ఇది సింగిల్గా ఉంటుంది మనకి, ఫ్లోరిన్ సింగిల్, ఓకేనా. వీడి సింగిల్ అన్నట్టు.
బట్ వీడు మాత్రం మింగిల్ అన్నట్టు. ఓకే, ఇలాంటి పదాలు మీకు సింగిల్ మింగిల్ అంటే తెలియదు కదా మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, 20s కిడ్స్ యా సార్ ఏమనుకుంటారు మమ్మల్ని అంత తక్కువ అనుకోకండి. సింగిల్ అంటే మాకు తెలుసు, మింగిల్ అంటే కూడా మాకు తెలుసు. ఓకే, కాదు మై డియర్ స్టూడెంట్స్, జోక్స్ అపార్ట్. చూడండి మై డియర్ స్టూడెంట్స్, atoms are very small in size లో very small గా ఉంటుంది, and smaller than anything that we can imagine to compare with. ఓకేనా, మీ మనసులో ఏదైనా కనిపించని మనిషి కనిపించిందా, లేదంటే చిన్న బిస్కెట్ కనిపించిందా, లేదంటే ఒక చిన్న పార్టికల్ కనిపించిందా, చిన్న ఒక స్టోన్ కనిపించిందా, నువ్వు నీ మనసులో ఏదైనా ఇమాజిన్ చేసుకో. ఇమాజిన్ చేసుకున్న దానికంటే చాలా 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 చిన్నగా ఉంటుంది మన ఆటమ్ అనేది. ఓకేనా, మనం ఏదైతే ఇమాజిన్ చేసుకుంటామో ఈ పెన్ కంటే చిన్నగా ఉంటుంది. ఓకేనా, అండ్ దీనికంటే చిన్నగా ఉంటుంది, చాలా చాలా చిన్నగా ఉంటుంది. ఈవెన్ మీరు కొన్ని ఇప్పుడు చక్కెర ఉంది కదా, దాని మొత్తం ఇలా చేసేసేయండి, చక్కెరని తుక్కు అయిపోద్దా, అందులో కూడా పార్టికల్స్ మనకు కనిపిస్తాయా, వాటికంటే కూడా చిన్నగా ఉంటుంది. ఎంత చిన్నగా అంటే మన కంటికి అసలు కనిపించినంత చిన్నగా మనకి ఉండడం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్. ఏంటి మనకి ఆటమ్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, అటామిక్ రేడియస్ ఈస్ మెజర్డ్ ఇన్ ఎంత, నానోమీటర్స్లో మనం అటామిక్ రేడియస్ అనేటువంటి మెజర్ చేస్తాం. మరి ఆటమ్ ఎంత ఉందో ఎలా కొలుస్తాం, మనం ఎంత ఉన్నాం సార్, నేను 5.5 ఇంచెస్ ఉన్నా సార్. ఓకేనా, అండ్ నువ్వెంతున్నా అంటే నువ్వేం చెప్తావు సార్, నేను 5.4 ఇంచెస్ ఉన్నా, లేదంటే 159 సెంటీమీటర్స్ ఉన్నా, లేదంటే 160 సెంటీమీటర్స్ ఉన్నా అని మనం చెప్తాం కదా. అదేవిధంగా మరి ఆటమ్ ఎంత ఉంది అని మనం ఎలా చెప్తామంటే, ఎలా కొలుస్తామంటే దాన్ని మనం నానోమీటర్స్లో కొలుస్తాం. 1 నానోమీటర్ ఉందా, 2 నానోమీటర్ ఉందా, 3 నానోమీటర్ ఉందా, దట్ వీ కెన్ మెజర్. ఓకేనా, లేదంటే మనకి చూడండి, మనకి మీటర్స్లో కూడా చెప్పచ్చు. ఎలా, మనకి 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్న, మనకి 10⁻⁻⁹ మీటర్స్. దిస్ కన్వర్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆర్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10⁻⁹ నానోమీటర్. ఓకేనా, ఇప్పుడు నానోమీటర్లో నుంచి మీటర్స్లో చెప్పాలి అన్నట్టయితే, ఎందుకంటే మనం మనిషిని జనరల్గా మీటర్స్లో కొలుస్తాం కదా, మనకి 10⁻⁻ అంటే చాలా 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 చిన్న. ఇక్కడ మైనస్ ఉంది చూడండి, మైనస్. ఓకేనా, 10 అంటే పెద్దదే. ఓకేనా, 10⁻⁻1 అన్న 10⁻2 అన్న పెద్దదే. 10⁻2 అంటే ఎంత, మనకి 10⁻2 అంటే 10 × 10 అంటే 10 పాదుల 100. ఓకేనా, 100 మీటర్స్ అంటే పెద్దదే. కానీ ఇక్కడ 10⁻−10 ఉంది మై డియర్ స్టూడెంట్స్, -9 ఉంది. అంటే ఇక్కడ ప్లస్ లేదు, మైనస్ ఉంది, అంటే చాలా 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 తక్కువ. ఓకేనా, అంటే ఎంత అన్నా మనకి 10 × 10 × 10 ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 తీసుకున్నాం. ఓకేనా, 100. ఓకేనా, 100 తీసుకున్నాం. ఓకేనా, 10⁻−2 తీసుకున్నాం. -2 అంటే ఎంత మనకి 10 × 10. ఇది ఎంత వస్తుంది మనకి -100 వస్తుంది కదా, -100 కదా. -100 మీటర్స్ అంటే చాలా తక్కువ కదా. మైనస్ అంటే వాల్యూ చాలా, 0 కంటే చిన్నది మైనస్ అంటే. ఓకేనా, అలాంటిది 10⁻−2 ఉందంటే మీటర్స్ అంటే చాలా చాలా చిన్నగా ఉంటుంది ఆటమ్ అనేది. మీకు అర్థమైందా? ఓకేనా, సో 1 నానోమీటర్ని మీటర్లో చెప్తే 10⁻−9, లేదంటే మీటర్ని నానోమీటర్లో చెప్తే 10⁻+9. దట్స్ ఇట్. ఓకేనా, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ద అటామిక్ రేడియస్ ఆఫ్ ఆటమ్ ఆఫ్ హైడ్రోజన్ ఈస్ 10⁻−10 మీటర్స్. ఒక హైడ్రోజన్ ఆటమ్ యొక్క సైజ్ ఎంత పెద్దగా ఉంటుందంటే 10⁻−10 మీటర్స్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. 10⁻−10 మీటర్స్. 10⁻−10 మీటర్స్ అంటే చిన్న మాట కాదు మై డియర్ స్టూడెంట్స్. 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 ఇంటూ ఓకేనా 1 2 3 4 5 6 7 ఇంటూ 10 × 10 × 10. ఓకేనా, ఇదే మనకి ప్లస్లో ఉందనుకో ఇది చాలా పెద్దగా ఉంటుందని అర్థం, కానీ ఇదే మైనస్ ఉంది అంటే ఇంకా చాలా 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 చిన్నగా ఉంటుంది అన్నట్టు ఆటమ్ యొక్క సైజ్. హైడ్రోజన్ ఆటమ్ యొక్క సైజ్ ఇక ఇంత ఉంటుంది. ఓకేనా, మైనస్లో వేసినట్టుదే 10 పాదుల 100, 100 పాదుల 1000, 1000 పాదుల ఎంతైనా మనకి 1000 పాదులు ఎంతైనా మనకి తెలుసు కదా. ఓకేనా, సో ఇలా మనం మల్టిప్లై చేసుకుంటే అంత మైనస్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా, -100 మీటర్స్ అంటేనే చిన్నది. ఓకేనా, మీటర్లో ఎంత -100 మీటర్స్ అంటేనే చిన్నది. బట్ ఇంత తక్కువ మనకి సైజులో ఉంటుంది హైడ్రోజన్ యొక్క ఆటమ్ అనేది. ఓకేనా, ద రేడియస్ ఆఫ్ మాలిక్యూల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ యొక్క రేడియస్ ఎంత మనకి, వాటర్ మాలిక్యూల్ యొక్క రేడియస్. ఓకేనా, 10⁻−9 మీటర్స్ మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, వాటర్ ఉంది కదా మనకి, వాటర్ కూడా ఓకేనా, వాటర్ అంటే ఏంటన్నా మనకి ఇదిగో H2O అని మనం వాటర్ అంటాం మై డియర్ స్టూడెంట్స్. H2O అని వాటర్ అంటాం. సో ఇలాంటి కొన్ని లక్షల కోట్ల వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కలిసిపోయి మనకి ఇదిగో మనకి ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు ఎన్ని ఉంటాయో. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో వాటర్ కనిపిస్తున్నాయా,
కనిపిస్తున్నాయి వాటర్. దీంట్లో ఇక్కడ వరకు వాటర్స్ ఉన్నాయి. ఈ వాటర్లో కొన్ని లక్షల వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటి మనకు ఉంటాయి మై డియర్ స్టూడెంట్స్. కొన్ని లక్షల వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ కలిసిపోయి మనకు వాటర్ అనేటువంటి ఏర్పడుతుంది. సో ఒక్క వాటర్ మాలిక్యూల్ ఎంత ఉంటుందని దాని సైజు 10⁻⁹ మీటర్స్ అనేటువంటి మనకు ఉంటుంది. క్లియర్ పాయింట్స్? ఎస్ సార్. నెక్స్ట్ సింబల్ ఆఫ్ ది ఆటమ్స్ అండ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఓకేనా, కొన్ని డిఫరెంట్ ఓకేనా ఆటమ్స్కి అండ్ కొన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్కి సింబల్స్ అనేటువంటి మనం చూద్దాం. వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మనకు ముందు వస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు ఓకేనా రిమెంబర్. చూడండి, ద సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద లెటర్స్. ఓకేనా, సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై వాట్ అన్న మనకి ఏంటి, మనకు సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై వాట్ అన్న మనకి ఏంటన్నా మనకి లెటర్స్ లోపల మనం సింబల్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం రిప్రజెంటేట్మెంట్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, రిప్రజెంటేట్మెంట్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. గివ్ మీ 1 second మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ ద సింబల్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ వాట్ అన్న రిప్రజెంటెడ్ బై 1 letter అండ్ ద సింబల్ ఆఫ్ సమ్ ఎలిమెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ద 2 letters. ఓకేనా, మనకి ఆటమ్స్ యొక్క ఎలిమెంట్స్ యొక్క ఓకేనా ఎలిమెంట్స్ యొక్క మనకేంటంటే మనకి సింబల్ని మనం లెటర్స్ రూపంలో మనం రిప్రజెంటేట్మెంట్ చేస్తాం. రైట్, లెటర్స్ రూపంలో రిప్రజెంటేషన్ చేస్తాం. ఓకేనా, అండ్ కొన్ని ఎలిమెంట్స్ ఏమో మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ మనకి వాటి యొక్క ఓకేనా సింబల్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఒక లెటర్స్తోనే రిప్రజెంట్ చేస్తాం కొన్ని ఎలిమెంట్స్ యొక్క సింబల్ని. ఓకేనా, ఇంకొన్ని ఎలిమెంట్స్ యొక్క సింబల్ని మనం అవసరమైతే 2 letersతో కూడా మనం రిప్రజెంట్మెంట్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. 2 letersతో కూడా మనం రిప్రజెంట్ అనేటువంటి చేస్తాం మై డియర్ స్టూడెంట్స్. ఒక లెటర్తో రిప్రజెంట్ చేయొచ్చు అండ్ లేదంటే వీ కెన్ ఆల్సో రిప్రజెంట్ ఇన్ 2 letters. ఓకేనా, వీ కెన్ ఆల్సో రిప్రజెంట్ ఇన్ వాట్ అన్న మనకి 2 letersలో కూడా మనం రిప్రజెంట్ అనేటువంటి చేయొచ్చు. అర్థమవుతుందా మై డియర్ స్టూడెంట్స్? ఎస్, అర్థమవుతుంది. సో if the symbol has only 1 letter, it should be written in as a capital letter. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే లెటర్ 1 letter-తోనే రిప్రజెంట్ చేసాం అనుకోండి ఎలిమెంట్ యొక్క నేమ్ అనేది లేదంటే ఆటమ్ యొక్క నేమ్ అనేది. సో దాన్ని మనం బిగ్ లెటర్స్లో రాయాలి. అండ్ ఇఫ్ ద సింబల్ హ్యాస్ 2 letters, 2 letters ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్, సెకండ్ లెటర్ షుడ్ బి వాట్ అన్న మనకి స్మాల్ లెటర్. ఓకేనా, స్మాల్ లెటర్. స్మాల్ ఏబిసిడీలో తెలుసు కదా, స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి, స్మాల్ డి, స్మాల్ ఏ, స్మాల్ బి. నాకైతే ఏబిసిడీలు మర్చిపోయాను మీకు చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఆటమ్స్ వాటి యొక్క సింబల్స్ అనేటువంటి రిప్రజెంట్ చేస్తున్నారు. చూడండి మై డియర్ స్టూడెంట్స్, మై డియర్ లవ్లీ అండ్ ప్యారీ స్టూడెంట్స్, లిజన్ కేర్ఫుల్. ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్ అండ్ దాని యొక్క నేమ్ అల్యూమినియం అనే ఎలిమెంట్ ఉంది. దాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఏఎల్. ఏంటి మై డియర్ స్టూడెంట్స్? ఏఎల్. సో ఇది 2 letters ఉన్నాయి కదా అల్యూమినియం. ఓకేనా, 2 letters ఉన్నాయి కదా. సో అందుకనే ఫస్ట్ లెటర్ ఏ షుడ్ బి క్యాపిటల్ అండ్ ఎల్ షుడ్ బి స్మాల్. ఓకే, నెక్స్ట్ ఆర్గాన్ ఉంది. ఆర్గాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం మై డియర్ స్టూడెంట్స్? ఏఆర్తో రిప్రజెంట్ చేస్తాం. 2 letters ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్, సెకండ్ లెటర్ షుడ్ బి స్మాలర్. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ బెరీలియం ఉంది మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, బెరీలియం ఏంటి బేరియం. ఏంటంటే మనకి బేరియం. సో బేరియం అనేది BA-తో ఇండికేట్ చేస్తాం. సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, సెకండ్ లెటర్ స్మాల్. అండ్ బోరాన్ ఉంది, ఒకటే లెటర్ ఉంటే ఆల్వేస్ క్యాపిటల్. సో ఇక్కడ మనం క్యాపిటల్ B-తో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ బ్రోమియం ఉంది. ఓకేనా, బ్రోమియంలో దీన్ని మనం BR-తో ఇండికేట్ చేస్తాం. BR. ఓకేనా, BR అంటే 2 letters కదా. ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్, సెకండ్ లెటర్ షుడ్ బి R. ఓకేనా, స్మాల్. నెక్స్ట్ కాల్షియం CA, బోరాన్ C, క్లోరిన్ CL, కోబాల్ట్ ఎంత ఉన్నానో మనకి CO-తో ఇండికేట్ చేస్తాం. సో ఫస్ట్ C షుడ్ బి క్యాపిటల్, O షుడ్ బి వాట్ స్మాలర్. అదే విధంగా చూడండి, కాపర్ C-తో ఇండికేట్ చేస్తాం, ఫ్లోరిన్ని F-తో ఇండికేట్ చేస్తాం, గోల్డ్ని AU-తో ఇండికేట్ చేస్తాం, హైడ్రోజన్ ఒకటి ఉంది కాబట్టి క్యాపిటల్ H, అయోడిన్ ఒకటి ఉంది కాబట్టి హైడ్రోజన్ అంటే ఏంటి అయోడిన్, ఐరన్ని FE-తో ఇండికేట్ చేస్తాం. చూడండి, దిస్ ఇస్ ద డిఫరెంట్ టర్మ్. అయోడిన్ స్టార్ట్ విత్ I కాబట్టి దీన్ని I తో రిప్రజెంట్ చేస్తాం. హైడ్రోజన్ స్టార్ట్ విత్ H, దీంతో H-తో రిప్రజెంట్ చేస్తాం. కానీ ఇక్కడ ఐరన్ స్టార్ట్ విత్ I, బట్ మనం I-తో ఇండికేట్ చేయడం ఐరన్ని I-తో ఇండికేట్ చేయం, FE-తో ఇండికేట్ చేస్తాం. ఓకేనా, FE-తో ఇండికేట్ చేస్తాం. అండ్ FE పేరేంటి? ఇంతకుముందు కొన్ని ఎలిమెంట్స్ యొక్క పేరు కనుక్కోమనగా FE అంటే ఫెర్రస్. ఓకేనా, ఐరన్ అన్న ఫెర్రస్ అన్న ఒకటే. ఓకేనా, సో ఫెర్రస్ అన్న ఐరన్ అన్న ఒకటే. అది ఇంగ్లీష్లో పేరు, ఇది మనకి లాటిన్ పేరు. నెక్స్ట్ ఏంటి మై డియర్ స్టూడెంట్స్, లెడ్ని మనం ఇది చూడండి PB-తో ఇండికేట్ చేస్తాం. లెడ్ అంటే L-తో ఇండికేట్ చేయడం ఏంటి అన్న మనకి PB. ఓకేనా, PB పేరేంటి మై డియర్ స్టూడెంట్స్ చెప్పండి?
ప్లంబం మనం అక్కడ ఎలిమెంట్స్లో మనకు ఉంటుంది పేరు అనేది. నెక్స్ట్ మ్యాంగనీస్. ఓకేనా, ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ అక్కడెక్కడో కాదు, నేను ఇంతకుముందే చూపించాను మై డియర్ స్టూడెంట్స్. 1 2 3 4 5 6 7 ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి మీకు కనిపిస్తే ఎక్కడైనా మనకి పీబీ ఉందా చూడండి. పీడి అంటే పెల్లాడియం. ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ చూడండి నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్ ఏమైనా ఉందా పీబీ మీరు ఎత్తుకంటే ఇక్కడ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. యూ కెన్ సీ, యూ కెన్ ఫైండ్. అందుకనే స్క్రీన్ షాట్ తీసుకోండి మై డియర్ స్టూడెంట్స్. తీసుకున్నారా? ఎస్ తీసుకున్నారా. చూడండి ఇక్కడ ఇగో పీబీ కిందనే పీడీ పైననే పీబీ ఉంది. పీబీ అంటే ఏంటిది? ప్లంబం ఆర్ లెడ్ అంటాం. ఓకేనా, ప్లంబం ఆర్ లెడ్ అంటాం. అర్థమైంది కదా? ఎస్. నెక్స్ట్ అండి మనకి చూడండి ఇక్కడ నియాన్ని NE ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ నైట్రోజన్ని N తోని, ఆక్సిజన్ని O తోని, పొటాషియంని K తోని, సిలికాన్ని SI తోని, సిల్వర్ని AG తోని, సోడియంని ఏంటంటే మనకి Na తోని, సల్ఫర్ని S తోని, అండ్ యూరియం ఓకే మనకి యురేనియంని U తోని, అండ్ జింక్ని Z తోని ఇండికేట్ అంటే చేస్తాం. సో టేక్ అ స్క్రీన్ షాట్. 1 2 3. You have to remember everything. Okay na? If you don't want to take a screenshot, I will give this PDF link in our Telegram channel. Telegram channel link కింద ఉంది. So everybody tell me message sir please PDF ని upload చేయండి Telegram channel లో ఉంటే. So I will upload. Okay na? You can download from there. Next my dear students ఏంటంటే my dear students molecule. Atom గురించి నేర్చుకున్నాం కదా. Let us learn about what molecule. Okay na? A molecule is a smallest particle. Molecule ఏంటిది? ఒక smallest particle of an element or compound which exists independently, okay na, and shows all properties of that substance. ఇక్కడ చూడండి మాలిక్యూల్ జనరల్ గా ఎలా ఫామ్ అవుతుందంటే మనకి ఆటమ్ ప్లస్ ఆటమ్, రెండు ఆటమ్ ని మనం ఎలిమెంట్ అని కూడా అంటాం. ఎలిమెంట్ అన్న ఆటమ్ అన్న ఒకటే. ఇలా ఆటమ్ రెండు ఆటమ్స్ కావచ్చు, రెండు కంటే ఎక్కువ ఆటమ్స్ కావచ్చు, ఎన్నైనా ఆటమ్స్ కావచ్చు. ఆటమ్స్ మొత్తం కంబైన్ అయిపోవడం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుంది? మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఆటమ్ అంటే సింగిల్, మాలిక్యూల్ అంటే సింగిల్ కాదు, రెండైనా ఉండొచ్చు, మూడైనా ఉండొచ్చు, నాలుగైనా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, ఏదైనా ఉండొచ్చు. సో a molecule is a smallest particle, okay na, element or compound which exists independently, show all properties of what na manaki substances. Okay na, ila combine avadam valla manaki atom combine valla manaki molecule form avutundi my dear students. ee molecule ఇవి ఏవైతే ప్రాపర్టీస్ ని షో చేస్తున్నాయో అవే ప్రాపర్టీస్ ని ఈ మాలిక్యూల్ కూడా షో చేస్తుంది. ఓకేనా, ఇవి ఎలా బిహేవ్ చేస్తాయో ఇది కూడా అలాగనే బిహేవ్ అనేటువంటి చేస్తుంది. ఓకేనా, అండ్ ఏ మాలిక్యూల్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ 2 or more elements that can be held together by attractive force. ఇలా ఆటమ్ అంటే ఏంటన్నా మనకి మాలిక్యూల్ అంటే ఏంటన్నా మనకి ఇది గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. ఓకేనా, గ్రూప్ ఆఫ్ ఆటమ్స్, అవి రెండు కావచ్చు, మోర్ దెన్ 2 ఎలిమెంట్స్, గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. అండ్ ఇవి ఈ మాలిక్యూల్ మరి ఎలా ఉంటుందంటే ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఉంటుంది. ఓకేనా, ఆటమ్స్ మధ్యలో ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది ఓకేనా ఈ రెండు ఆటమ్స్ని కలిపి ఉంచుతుంది, వేరు చేయకుండా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్స్ అండ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కెన్ బి జాయిన్ టుగెదర్ ఫార్ మాలిక్యూల్స్. ఓకేనా, సేమ్ ఎలిమెంట్స్ అయినా కావచ్చు, డిఫరెంట్ ఎలిమెంట్స్ అయినా కావచ్చు, అంటే సేమ్ ఆటమ్ కావచ్చు, డిఫరెంట్ ఆటమ్స్ కావచ్చు. ఓకేనా, రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఆటమ్స్ లేదా ఎలిమెంట్స్ కలిసిపోయి మనకి మాలిక్యూల్ అనేటువంటి ఫామ్ అవుతాయి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్ నైట్రోజన్, రెండు నైట్రోజన్ మాలిక్యూల్ ఫామ్ అయిపోయింది. ఓకేనా, సో దీన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? మనకి N2 అంటాం. ఓకేనా, ఏమంటాం మై డియర్ స్టూడెంట్స్? N2 అంటాం. ఓకేనా, నైట్రోజన్ ప్లస్ నైట్రోజన్ మాలిక్యూల్ N2 అంటాం. ఓకేనా, లేదంటే ఆక్సిజన్ మాలిక్యూల్, ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్, రెండు సేమ్ మాలిక్యూల్సే కలిసిపోయి మనకి ఏం ఫామ్ అవుతుంది? O2 మాలిక్యూల్ మనకి ఫామ్ అనేటువంటి అవుతుంది. O2 ఈజ్ అ మాలిక్యూల్, ఆక్సిజన్ ఈజ్ అ ఎలిమెంట్. ఓకేనా, అండ్ అదే విధంగా ఇక్కడ చూడండి CH4. ఓకేనా, CH4 అంటే ఏంటంటే మనకి మీథేన్. ఓకేనా, మీథేన్. సో మీథేన్ అనేది ఒక మాలిక్యూల్. ఇది ఎలా ఫామ్ అయింది? ఒక్క కార్బన్ 4 హైడ్రోజన్స్ కలిసిపోతే మనకి మీథేన్ మాలిక్యూల్ అనేటువంటి మనకు ఫామ్ అయింది మై డియర్ స్టూడెంట్స్. క్లియర్? ఓకేనా, క్లియర్. ఇక్కడ చూడండి మీథేన్ మాలిక్యూల్ ఎలా ఫామ్ అయింది మై డియర్ స్టూడెంట్స్. ఇదిగో చూడండి, ఇక్కడ ఇది మీథేన్ మాలిక్యూల్ మై డియర్ స్టూడెంట్స్. 1 హైడ్రోజన్, 2 హైడ్రోజన్, 3 హైడ్రోజన్, 4 హైడ్రోజన్స్. ఓకేనా, CH4 4 హైడ్రోజన్స్, మధ్యలో ఒక కార్బన్.
ఇలా ఇవన్నీ కంబైన్ అయిపోయి ఓకేనా కార్బన్ పైకి ఏంటి హైడ్రోజన్స్ వచ్చి బాండ్ని మనకు ఫామ్ చేసేసి ఓకేనా కంబైన్ అయిపోయి మనకి ఏంటంటే మనకి CH4 మాలిక్యూల్ ఫామ్ అయింది ఓకేనా. అదేవిధంగా H2 మాలిక్యూల్ 2 హైడ్రోజన్స్ కలిసిపోయి. అదేవిధంగా CO2 కార్బన్ డైఆక్సైడ్ మై డియర్ స్టూడెంట్స్, మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని బతుకుతాయి. 2 ఆక్సిజన్స్ ఒక కార్బన్ కలిసిపోయి కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్ మనకి ఫామ్ అయింది మై డియర్ స్టూడెంట్స్. అర్థమైందా అదేవిధంగా ఇక్కడ O2 ఆక్సిజన్ నియాన్ అండ్ క్లోరిన్ అండ్ ఇవన్నీ కూడా మనకి ఇలానే కాంపౌండ్స్ అనేటువంటి ఫామ్ అయినాయి. యూ కెన్ చెక్. ఇక్కడ మనకి NO2 ఎలా ఫామ్ అవుతున్నా మనకి ఒక నైట్రోజన్ 2 ఆక్సిజన్ కలిసిపోయి NO2 మాలిక్యూల్ అంటే ఫామ్ అవుతుంది. అదేవిధంగా మనకి మనకి H2O ఆల్సో ఏ మాలిక్యూల్. H2O ఆల్సో ఏ మాలిక్యూల్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ మనకు ఉన్నాయి. మనకి ఇంకా మాలిక్యూల్స్ ఆఫ్ ది ఎలిమెంట్స్, సేమ్ ఎలిమెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ ఇంకా మై డియర్ స్టూడెంట్స్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, దాంట్లో అరోమాటిక్స్ ఉంటాయి. సో ఈ కాన్సెప్ట్స్ అని కూడా మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేసేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మొత్తం మనకి ఆటమ్స్, మాలిక్యూల్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వండి. నోట్స్ కావాలంటే అడిగేసండి మై డియర్ స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్. లవ్ యూ మై డియర్ స్టూడెంట్స్. బాయ్.